మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ రైటింగ్ అది వేరు కదా. లాస్ట్ మేము 4-5 years నేను చూస్తున్న పోసాని ఈయన కాదు కదా అన్న ఒక సందిగ్ధంలో పడి మిమ్మల్ని అందరూ అపార్థం చేసుకున్నారు, తిట్టుకున్నారు, శాపనార్థాలు పెట్టారు, రకరకాలుగా చేశారు. బట్ మాకు కావాల్సింది ఈయనే కావాలి మాకు. అయితే మళ్ళీ తిరిగి వచ్చారు, మాకు అదే హ్యాపీ. ఈ సమాధానం మళ్ళీ చెప్తాను, నాకు మళ్ళీ చెప్పండి, అది మర్చిపోతాను. ఏంటంటే అప్పుడు సంతకం పెట్టంగానే ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత నన్ను ఫోన్లో పిలిచాడు ఆయన, మురళి రండి అని. చేయబట్టుకొని వార్డు లోపల తీసుకొచ్చి ఆ వార్డులో అతను చూపించాడు. ఎంత డస్ట్, ఇంతలో రక్తం అది ఏదో మొత్తం ఈ జారులో ఉన్నాయి గడ్డలు. ఇక్కడ ప్లెయిన్గా ఉన్నాడు, మంచి మన 6 ప్యాక్ అంటారే ఆ లెవెల్లో వచ్చేసింది అది. అంటే అటు నెప్పడుకున్నాడు, వీడు 100 ఏళ్ళు బతికేస్తాడు మురళి, నాకే భయం వేసింది చనిపోతాడు అని చెప్పి. అంటే వాళ్ళ పిల్లల గిల్లలు మొత్తం చూసి వాళ్ళు ఆమె నవ్వు దండం పెట్టింది. ఆ మెడికల్ షాప్కి కూడా డబ్బులు ఇచ్చేసి వెళ్ళా. వాడు మనాడు ఇక్కడికే మన టీవీ ఛానల్లో వచ్చి ఒక ఛానల్లో ఒక ఆయన జర్నలిస్ట్ ఒకటి వెళ్ళాడంట జగిత్యాల, ఏదో ఎంక్వైరీకి దేనికో ఏదో మీటింగ్కో దేనికో వెళ్తే అప్పుడు ఈ జర్నలిస్ట్ అని తెలిసిందంట అతను రాము అతనికి రైతు వస్తే సార్ రాండి సార్ అని చెప్పి చేపట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళు చూపించి ఈయన చెప్పాడంట. చెప్తే నేను ఆయన నాకు ఫోన్ చేశాడు, ఏం మురళి గారు మీరు జగిత్యాల అంటే ఉంది, ఇచ్చాను సార్, ఉండకపోతే ఇవ్వలేను కదా అన్న. ఆ రోజుల్లో పెద్ద మ్యాటర్ కదా. అప్పుడు ఆ పెద్ద మ్యాటరే అంటే మనం ఏం మాట్లాడుకుంటాం, ఇది అయి పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు అన్నారు, వాడన్నాడు, వీడన్నాడు, తిడుతుంటాడు, పాపం ఇది ఒకప్పుడు లేదు మీ మీద. ఇది ఒకప్పుడు మిమ్మల్ని ఎంత ఇష్టపడేవాళ్ళు తెలుసా, అందరూ పోసాని కృష్ణమూర్తి అని కూడా అనరు, మా మెంటల్ కృష్ణ, మా రాజా కాదు. ఎంత అసలు అంటే చదువుతా అంటారు మిమ్మల్ని ఆడియన్స్. అదేమైందంటే నాన్న తెలుసు నాకు అందరూ మిమ్మల్ని ఇష్టపడిన అభిమాని ఎవరు చెప్పండి? అందరూ ఉంటారు, ప్రతి హీరో ఫ్యాన్ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే ఓ మాట చెప్తాను, ఎప్పుడు వాళ్ళు ఆ కుర్రోళ్ళు పోసాన్ని తిట్టారని, మూశారని, ఇంకా తగలాడారని, అమ్మలక్కలు తిట్టారని దానికి నేను తల్లి సాక్షిగా ఎప్పుడు సిగ్గుపడలా, భయపడలా, చిన్నబోలా. ఎందుకు తెలుసా, నేను అలాంటి వాడిని కాదు కాబట్టి. నేను లంగాగాడినో, బ్రోకర్ గాడినో, అవినీతి పరుణ్ణో, చెంచా చేసేవాడినో, పైరవీలు చేసేవాడినో, లంగా పనులు చేసి డబ్బులు సంపాదించేవాడినో, భూకబ్జాలు చేసేవాడినో అయితే వాళ్ళు తిట్టక్కర్లా. అర్థం చూసుకొని ఇక్కడ నేనే నా ముఖంతో పోసాని నువ్వు మనిషిరా, నువ్వు నాకు నేనే తిట్టుకుంటా, వాళ్ళు తిట్టక్కర్లా. వాళ్ళు తిట్టిన కారణం వచ్చి ఒక్కడెక్కడ చెప్పనండి. నేను ఎప్పుడైనా నా జీవితంలో పొరపాటు చేశానా, తప్పు చేశానా, అన్యాయంగా ఎవరినన్నా అన్నానా? నన్ను అన్యాయంగా అంటే, అకారణంగా అంటే నేను అంట. జైసీ కన్నీ వైసీ బర్ని, నేనేం తప్పు చేశాను ఒకటి చెప్పనండి, ఒక్కటే. మిమ్మల్ని మాక్సిమం రాజకీయాల్లో ఎవరు అన్యాయంగా అనలేదు కదా ఎప్పుడు. కాబట్టి వాళ్ళు కూడా ఎవరు అనలేదు మిమ్మల్ని. కాదు, వాళ్ళు కూడా కుర్రోళ్ళైనా వాళ్ళు తెలుసుకొని, అంటే నా అనుకోకూడదు ఎప్పుడు మా వాడిని ఇట్టన్నాడు, మీ వాడిని ఎట్టెందుకన్నాడు నువ్వు కనుక్కున్నావా? మా కుటుంబాన్ని ఎట్ట తిట్టించాడు కనుక్కున్నావా? నీకు మీ అమ్మ ఎంత ప్రేమో, నీకు మీ అక్కో, మీ చెల్లో, నీ భార్యో ఎంత ప్రేమో, మా కుటుంబాలకు ప్రేమలు ఉండవా? అఫ్కోర్స్. ఇంతవరకు వదిలేసాయి కదండి, ఇంతవరకు వదిలేసాయి, వేరే చెప్పు. ఎగ్జాక్ట్లీ. సో బట్ ఈ స్టోరీ అంతా ఎక్కడ జైల్లో ఖాళీగా కూర్చున్నప్పుడు మీ మైండ్లో తట్టిందని విన్నాను నేను. లేదు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి మంచి కథరా అంటే ఒక చాప, ఒక దిండు జాలు ఏడంటే పడుకొని రాసేస్తా, అంతే తప్ప దానికి అది అక్కర్లా. నిరుపాతి స్థలంబు, ఇలాంటి స్థలము, అట్టాగా ఉయ్యలుడుగే ఒక ఉయ్యల, దానికి పక్క ఒక అమ్మాయి ఉండి దానికి అది కిళ్ళి పెడతారు, ఏలు పెట్టి అది ఇచ్చే, ఇలాంటి అట్మాస్ఫియర్లో రాస్తారు కవులు అని ఒక మాట.
అప్పుల్లో ఏం మనకు తెలియదు అంటుంటారు ఒకప్పుడు. అది చూడలేదా? అది పురాతన కాలంలో అనుకుంటా, వందల కాలం అప్పట్లో ఓకే. అట్లా చేస్తారని చెప్తూ ఉండేవారు. నాకేమక్కల ఒక పాత చాప, ఒక దిండు, మంచి భోజనం, స్వీట్లు, అరిసెలు అవి ఉంటే చాలు. కానీ మనిషి 2 చోట్లకు వెళ్ళకూడదు అంటారు, ఒకటి జైలు, ఒకటి హాస్పిటల్. మీరు 2 ఒకేసారి చూసారు, ఇబ్బంది కలిగిందా సార్ ఆ ఏజ్లో? లేదు, ఎందుకు చెప్పమంటారా? ఎందుకు ఫాస్ట్గా వచ్చానో చెప్పమంటారా? 2 తెలుసు కానీ ఇప్పుడు నేను అవినీతి పరుడు అనుకున్నాను. మోసాలు చేశాడు, దేశద్రోహం చేశాడు, కన్నింగ్ ఫెలో, అమ్మాయిలు తార్చాడు, బేవర్స్ ఫెలో, ఇవన్నీ ఏ సాక్ష్యాలు ఉంటే జైల్లోకి వెళ్ళాడు అంటే అది నేను సిగ్గుపడాలి. ఓకే. నేను ఏ తప్పు చేయకుండా, నేను ఏమీ చేయకుండా పోసాని నోరు పెద్దది, దాన్ని మూసేస్తే బాగుంటుంది, దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది, తగ్గిస్తే. అందుకని మంచోడే పోసాని, కానీ అట్లా ఈయన పాలిటిక్స్తో వెళ్ళకపోతే బాగుండు అనేది ఉంది అందరికి, ఉంది అని. అందులోనే ఒక జైల్లో ఒక 10 రోజులు తిప్పిస్తే ఇక మానేస్తాడు అనుకున్న ఒక భావన. ఎన్ని జైలు తిప్పారు మిమ్మల్ని? తక్కువలోనే, చాలా తక్కువలో వచ్చాయి కదా, చూసావు కదా గబక్కడి నుంచి. తెలుగుదేశం వాళ్ళు నాకు చాలా ప్రేమిస్తారు. చంద్రబాబు గారి అబ్బాయి కూడా నేనంటే బాగా ఇష్టం, చంద్రబాబు గారికి ఇంకా ఇష్టం, ఇంకా 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 జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది పక్కన పెట్టేయండి, ఇది పాలిటిక్స్ మాట్లాడట్లా. పాలిటిక్స్ అసలు వద్దులే. ఇది మురళి మాట్లాడితే మన రెస్పాండ్ తిరిగి ఇవ్వలేము. అందుకని అతను కాముకుంటే, ఎందుకంటే ఇతను పర్మనెంట్ పొలిటీషియన్ కాదు కదా, ఎందుకు ఇవన్నీ అనే భావనతోనే నన్ను జైల్లో అరెస్ట్ చేసి చెప్పారు తప్ప, వీడు మోసగాడు, వీడు సంఘ విద్రోహి, వీడు దొంగతనాలు చేశాడు, మెళ్ళ గొలుసులు కాజేశాడు, అట్లాంటివి ఏం లేవు. ఒక వివిఐపికి ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చా మీరు అన్నట్లుగానే, ఒక చాప, ఒక దుండి ఇచ్చి కింద కామన్ గా పెట్టేశారా? అది చెప్తాను. పోలీసులు మా ఇంటికి వచ్చాడు, ఎస్ఐలు. అంతకుముందు అన్నారు అరెస్ట్ చేస్తారు అని, నాకు వచ్చింది 10 days బ్యాక్. భయం వేసిందా? చెప్తాను సమాధానం. భయం వేసిందో లేదో నీకే చెప్తా. నేను ఏమంటే తర్వాత తెల్లారి ప్రెస్ ఎవరు వస్తే ప్రెస్లో చెప్పా, నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారికి చెప్తున్నాను, నేనేమన్నా తప్పు చేస్తే, నా మీద కేసు ఉంటే మీరు రావచ్చు, నోటీసు పంపిస్తే వస్తా, లేదు మీరు వచ్చినా మీతో వస్తా. మీరు రేపు వస్తున్నాను అనగా నేను పారిపోను, ఇవాళ వచ్చారనగానే గోడ దూకి వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటా, ఇదే ఉంటా. అడ్రస్ కూడా చెప్పా, ఇలా ఇల్లు, ఇలా నెంబరు, ఇది అంటే పోస్తానంటే పైకి పిలుస్తారు, ఇదండి మీరు ఎప్పుడు రమ్మనో నేను వస్తా అని ప్రెస్ మీట్లో చెప్పా. అందరు పారిపోతారు. వాళ్ళు వచ్చి అలాగే వచ్చారు, అలాగే ఎస్ఐ గారు వచ్చారు, ఒక కానిస్టేబుల్స్ వచ్చారు, మురళి గారు నోటీసు రావాలి, మీరు అరెస్ట్ చేస్తున్నాను. అన్నం తిని వస్తాను సార్ అని లోపలికి వచ్చాడు. ఒక 3 minutes అన్నం తిన్నాను, చొక్కా ప్యాంట్ వేసుకున్నాను, బ్యాగు 2 నిమిషాలు, 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే చెప్తా ఉన్నారు, అది ఏం జరిగిందో తెలియదు. ఒక పావు గంట వెళ్ళేలోపే మొత్తం అందరూ తెలిసిపోయింది, మొత్తం అయింది లైవ్లో పెట్టేసేసేస్తుంటే వాళ్ళు షాక్ అయిపోయారు, ఎస్ఐ వాళ్ళు. అదే వాళ్ళ పెద్ద ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు తిడతారు కదా, ఎవరు చెప్పకుండా చాటుగా తీసుకురా అంటారు. అంటే పోసానికి ఇష్టపడుతుంది, చాటుకి ఎలాగో తీసుకురాగలడు. ఎవరో ముక్కు మొహం తీసుకెళ్తుంటే ఎవరో లేనుకుంటుంటారు, కానీ అట్లా మామూలుగా నడిచినా నడక అని తెలుసుద్ది కదా, పోస్తాను తీసుకెళ్తారని. అది మా అబ్బాయి చిన్నోడు చాలా డేర్ ఫెలో. మా అబ్బాయి ఫోన్ కూడా అడిగాడు ఎస్ఐ. మా అబ్బాయి ఎవరు అన్నాడు, ఎవ్వో అన్నాడు. ఎందుకు ఇవ్వాలే, నాకు నీకేంటి సంబంధం, నా సెల్ ఫోన్తో నీకేంటి సంబంధం, మా డాడీ దగ్గర తీసుకో, మా డాడీ కదా వెళ్ళేది, నువ్వే నన్ను ఎందుకు పెడుతున్నావు. గప్చిప్ అయిపోయాడు. మావాడు 6 feet ఉంటాడు. అవును తెలుసు, నేను చూశాను. చాలా రెస్పెక్టెడ్ బాయ్, అవును, చాలా మంచివాడు, చాలా డేర్ ఫెలో, ఎక్కడికి ఏమి ఎవరు ఒరే కూడా అండవు. ఆ ఎస్ఐ స్టన్ అయిపోయాడు. నేను అలా చూస్తున్నా, ఎస్ఐ ఏం చేస్తాడు చూద్దామని.
ఎస్ఐ మా అబ్బాయి దగ్గర తీసుకోబోతుంటే అప్పుడు వేరే మ్యాటర్ అక్కడే డిస్టర్బ్ అయిపోయేది. అవును నా మనస్సాక్షిగా అవును అవును నీ ముందే ఇది దేవుడి సాక్షిగా నా భార్య బిడ్డల సాక్షిగా ఇప్పుడు చెప్తున్నా. ఇది ఆంధ్ర తెలంగాణ మొత్తం రాష్ట్రం ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నా. మీరు నన్ను తిట్టిన పిల్లలు కావచ్చు, వాళ్ళకి నచ్చిన మనిషిని నేను నొచ్చుకున్నాను, నొప్పించాడు అనుకోవచ్చు. ఓకే వాళ్ళు కూడా నేను నా వయసు పెద్దదే కదా, వాళ్ళు కూడా బిడ్డలాగానే నా బిడ్డలే తిట్టినా రేపు వాళ్ళు పుట్టినా నన్ను చంపినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేనేమన్నా ఒక లంగా పనిచేసి చచ్చిపోతుంటే ఏడుస్తా. నేను ఎప్పుడూ ఎవ్వరిని అన్యాయంగా అక్రమంగా అకారణంగా ఎవరిని తోలనాడను. జైల్లో ఒక్కరోజు కూడా నీళ్ళు రాలేదా సార్? ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకి, నేను ఎప్పుడూ తప్పు చేయను. అదొకటి గుర్తుకోండి. తప్పు చేశాను అని మీరు అనుకుంటారా, ఇక్కడికే రండి సుమన్ టీవీలో. ఇదే రోషన్ గారు ఉంటారు, నార్కో టెస్ట్ చేపిస్తారు. ఇప్పుడు జైలుకి చెప్పు ఏంటి కళ్ళంబట్టి నీళ్ళు ఏమన్నా వచ్చినా ఒక్క రోజన్నా జైల్లో? లేదు, ఒక్కసారి వచ్చింది. ఎందుకు చెప్పంటావా? వైఫ్ గుర్తొచ్చా? కాదు, వైఫ్ కాదు. నా భార్య నాకంటే స్టెబన్, చాలా స్టెబన్. చదువుకున్నాం, బాగా ఉన్నాం, పిల్లలు అంతే గట్టిగా ఉంటారు పిల్లలు. దానికి ఎందుకు అంటే వాళ్ళు సూపర్ వాళ్ళు ఉంటారు కదా, మురళి గారు మీరు రోజుకు ఒకసారో రోజు పోయి ఒకసారో మీరు ఇంట్లో ఫోన్ చేసుకోవచ్చు మీరు అని చెప్పి ఆయన ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ సార్ అన్న. వెళ్ళి ఇక వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది అది, వెళ్ళి చూస్తుంటే ఫోన్ గుర్తురాల. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ఉంది, నువ్వు నమ్మవు కదా. అదే మీరు ఫస్ట్ నుంచి ఇదే వాడతారు? ఇదే నాకేం తప్ప నాకేం తెలియదు, వాట్సాప్ కూడా తెలియదు. వాట్సాప్ కానీ ఇంకోటి కానీ ఫస్ట్ నుంచి కూడా అంతేనా? అప్పుడు అంతే, కింద పడుద్ది 3 ముక్కలు అవుతుంది, వాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతా అంతే. 1500 అప్పట్లో ఎవరుకుంటా. అది అప్పటికిప్పటికి ఇదే. ఏతాలైంది ఆ ఫోన్ కొని? ఎప్పుడో నోకియా పుట్టినప్పుడు కొన్నా. అయిపోయిందా? అది వెళ్ళిన తర్వాత ఫోన్ లేదు. ఇప్పుడు నాకు ఉంది కదా ఈ ఫోన్, నాకు తెలీదు. అక్కడే పోలీసు ఎస్పీ గారు నంబలా. ఏంటి సార్ మీరు మీ నెంబర్ ఏమంటే తెలియదు అంటారేంటి? నిజంగా తెలియదు సార్. ఇంకా సాక్ష్యం చెప్పడానికి ఏంటంటే మీరు నార్కో టెస్ట్ చేయించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నిజంగా నా నెంబర్ నాకు తెలియదు నాన్న. అవును, దేవుడు సాక్షి. అవును తెలుసు నాకు కూడా. అది నేను మా ఆవిడ అంటే ఏమండి మా ఆవిడ నెంబర్ తెలియట్లేదు సార్. అదేంటి సార్ మీ ఆవిడ నెంబర్ తెలియదు సార్ అంటే, మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయి, ఈ అబ్బాయి తెలియలా, ఇంకొక కొడుకు తెలియలా, వాడి నెంబర్ తెలియదు, నా ఫ్రెండ్స్ నెంబర్ తెలియదు. నెంబర్ టైం అప్పుడు అట్లా ఒక అరగంట ట్రై చేసి అప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఫోన్ కూడా నేను ఎట్లా కొట్టుకున్నా, ఫోన్ నెంబర్ కూడా భార్య ఫోన్ కూడా నెంబర్ కూడా తెలియచావుదా నాకు అని ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుంటే గార్డ్ గారు ఏం పర్లేదు సార్ కాసేపు ఆలోచించండి, ఇంకేమైనా ఆలోచించండి, ఇంకా వేరే ఉన్నాయో చూడ ఆలోచించండి అని కూర్చోబెట్టాడు. ఎక్కడ పెట్టాలి తెలియక ఏంటంటే ఒక నెంబర్ గుర్తొచ్చింది. నా క్లాస్మేట్ సిఐ పూర్ణచంద్రరావు అని, మా చార్టెడ్ అకౌంటెంట్, ప్లస్ నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి. అమ్మాయి అని 9848135481 పెట్టడం పెట్టేశా. వాడు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయాడు. ఎప్పుడో ఎక్కడో లక్కీ రాలేదు అనుకుంటా. తర్వాత మా ఆవిడ చెప్పిందా చేసిందా అంటే, ఏంటండి చేయట్లేదంటే, ఫోన్ లేదబ్బా నీది, నీ నెంబర్ తెలియక, పిల్లోడి నెంబర్ తెలియక. అప్పుడు నాకు ఏడుపు వచ్చింది అన్న. అయ్యో అదే పని చేయండి అయితే అని. ఇది లేదు, దీన్ని మావిడ ఇంటికి వచ్చినాక దీని వెనక పేపర్ వేసి దీని నెంబర్ ఇచ్చింది మావిడ. ఎవరు అడిగితే చెప్పండి, అది ఉంది ఇంట్లో, రేపు రా మా ఇంటికి చూపిస్తుంది. నోకియా 2 ఉన్నాయి, అదే రాసుకొని అది చూపిస్తే అప్పుడు నమ్మాడు సూపరింటెండెంట్ గారు. కాదు, ఇన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటరు, ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఫోన్ నెంబరు 10 అంకెలు గుర్తుపెట్టుకోలేకపోయారు ఎందుకు? మీ ఆవిడది కానీ మీది కానీ కనీసం పెద్దగా వాడినాం, పెద్దగా వాడినాం. ఏదో వాళ్ళు మాట్లాడితే పెట్టేస్తా. నేను మళ్ళా ఇంట్లోనే ఎక్కువ, ఇల్లు సినిమా.
అది తప్ప నాకేం తెలియదు. ఎన్ని గంటలు నిద్రపోయేవాళ్ళు జైల్లో? నిద్ర వచ్చేదా? ఒక్కసారి ఆ. ఎప్పుడు గొరకబెట్టి పడుకునేవాడిని, బ్రహ్మాండంగా పడుకుంటా. కాకపోతే ఏంటంటే 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తా. ఆ. నాకు ఎందుకంటే చన్నీళ్ళు చేసుకోవడం చాలా ఇష్టం. అంటే పొద్దున్నే చేస్తా, మళ్ళీ 12కి చేస్తా, మళ్ళీ 4ంటికి చేస్తా, మళ్ళీ 9ంటికి, మళ్ళీ మధ్యాహ్నం నైట్ 10, 10:30 ఆ టైం పడుకొని నిద్రపోతా. పొద్దున్న లేచా అంతే. ఎప్పుడైనా మంచం మీద పడుకున్నానా, బెడ్ మీద పడుకున్నానా 5 నిమిషాల్లో క్లోజ్.